హలో అండ్ నమస్తే ఎవ్రీవన్. నేను మీ ఎంవిఎన్ కశ్యప్. ఐఎమ్ అ లైఫ్ అండ్ బిజినెస్ కోచ్. సక్సెస్ అనగానే, బిజినెస్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చే పదం ఏంటయ్యా అంటే సంపాదన కదా. ఈ రోజుల్లో ఎప్పటి నుంచో, ఈ రోజుల్లోనే కాదు, సక్సెస్ని మనం మెజర్ చేసేది డబ్బుతో చాలాసార్లు మనం మెజర్ చేస్తామండి. అంటే ఎంత ఎక్కువ సంపాదిస్తే అంత ఎక్కువ సక్సెస్ అయినట్టుగా మనం మెజర్ చేస్తుంటాం. దాంట్లో తప్పేం లేదండి. వన్ ఆఫ్ ద మెట్రిక్స్ అది. మనీ ఈజ్ అ వెరీ గుడ్ మెట్రిక్స్. అయితే నేను మీకు ఒక కేస్ స్టడీ ఇస్తాను. కేస్ స్టడీ ఏంటంటే 10వ తరగతి అతి కష్టం మీద ఈ వ్యక్తి పాస్ అయ్యారు. 10వ తరగతి అతి కష్టం మీద పాస్ అయ్యారు. ఫినాన్షియల్గా బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు. ఆయనకున్న ఏకైక ఫినాన్షియల్ సపోర్ట్ ఏంటయ్యా అంటే సినిమా థియేటర్లలో క్యాంటీన్స్ ఉంటాయి కదా, సమోసాలు కూల్ డ్రింకులు అమ్మే క్యాంటీన్స్. నేను ఒకప్పుడు సినిమా థియేటర్ల గురించి మాట్లాడుతున్నానండి. ఇప్పుడు పాప్కార్న్ 400 రూపాయలు అమ్మే మల్టీప్లెక్స్ల గురించి మాట్లాడట్లా, రైట్? అటువంటి సినిమా థియేటర్లలో క్యాంటీన్లలో సమోసాలు అమ్మటానికి ఆయన వర్కర్గా పనిచేశారు. 10వ తరగతి అతి కష్టం మీద పాస్ అయ్యారు. సినిమా దాంట్లో పనిచేసే వ్యక్తి. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతేం లేదు, సొసైటల్ సపోర్ట్ ఏం లేదు, ఎటు చూసినా డెడ్ ఎండే. ఇటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి నెలకు ఎంత సంపాదించవచ్చండి? 10,000 సంపాదించడం కుదురుతుందా? నెలకు 10,000 కొద్దో గొప్ప ఓకే, 10,000 సంపాదించవచ్చు. నెలకు 1,00,000 రూపాయలు, నెలకి 1,00,000 ఈ బ్యాక్గ్రౌండ్తో అంటే కొంచెం కష్టం అనిపిస్తుంది కదా. కానీ ఇంపాసిబుల్ అయితే కాదు, కరెక్ట్? మరి నెలకు 5,00,000 సంపాదించడం కుదురుతుందా? నెలకి 10 లక్షలు సంపాదించడం కుదురుతుందా? చాలా కష్టమని చెప్పాలి. ఇంకొంచెం నేను 15-20 లక్షల వరకు వెళ్ళిపోతే ప్రాబబ్లీ ఇంపాసిబుల్ అని చెప్పాల్సి వస్తుంది కదా. కానీ ఈ 10వ తరగతి వరకే చదివిన వ్యక్తి, సినిమా క్యాంటీన్లలో సమోసాలు అమ్మిన వ్యక్తి, ఎటువంటి ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేని వ్యక్తి, ఎటువంటి సోషల్ సపోర్ట్ లేని వ్యక్తి, కట్ చేస్తే ఇవాళ ఆయన పరిస్థితి ఏంటంటే ఆయన స్థాపించిన కంపెనీ ఏదో 5 లక్షలో 10 లక్షలో కాదండి, సంవత్సరానికి 4,000 కోట్ల టర్నోవర్ చేసే కంపెనీగా ఎదిగింది. మార్కెట్లో ఎంతో పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీస్ ఈయన కంపెనీని చూసి షేక్ అయినాయి, వణికినాయి, భయపడ్డాయి. ఒకప్పుడు 50 రూపాయలు ఇంటి రెంట్ కట్టలేని వ్యక్తి అండి ఆయన. 50 రూపాయలండి, 50 రూపాయలు ఇంటి రెంట్ కట్టలేని వ్యక్తి ఇవాళ 5,000 మందికి ఉద్యోగాలు ఇచ్చి పోషిస్తున్నారు. అంటే ఈ వీడియో చేయటానికి, ఈ కేస్ స్టడీ ఇవ్వటానికి కారణం ఏంటంటే అండి, ఎదగాలి అంటే, సక్సెస్ అవ్వాలి అంటే, బిజినెస్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అంటే చాలామంది మైండ్లో పడిపోయిన ఒక అపనమ్మకం ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఉండాలి. బ్యాక్గ్రౌండ్ కొంతమందికి క్వాలిఫికేషన్ కావచ్చు, కొంతమందికి ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, కొంతమందికి ఎక్స్పీరియన్స్ కావచ్చు. అరే నేను అంతకుముందు ఏం చేయలేదు, ఇప్పుడు ఎలా చేయగలను, లేకపోతే ఫ్యామిలీలో ఎవరు బిజినెస్ చేయలేదే, నేను ఎలా చేయగలను. ఇటువంటి ఎన్నో అపనమ్మకాలు చాలామంది టాలెంటెడ్ యంగ్స్టర్స్ని బిజినెస్లోకి రాకుండా ఆర్ ఎదగకుండా ఆపేస్తున్నాయండి. అవి బ్రేక్ చేయటానికే ఇవాళ నేను ఈ వ్యక్తిని పరిచయం చేస్తున్నా. అసలు ఎవరు ఈ వ్యక్తి, ఆయన ఎలా సక్సెస్ అయ్యారో. 10వ తరగతి చదవని వ్యక్తి, సినిమా క్యాంటీన్లలో సమోసాలు అమ్ముకున్న వ్యక్తి 4,000 కోట్లకు అధిపతి ఏంటండి? ఒకసారి ఆలోచించండి. ఎవరా వ్యక్తి? ఆయన గుజరాత్లో జామ్నగర్ అనే చోట జన్మించారు. ఆయన వాళ్ళ ఫ్యామిలీ ఫార్మర్స్ అండి, వ్యవసాయం చేసి ఇల్లు గడుపుకున్న పరిస్థితి. డబ్బులు లేవు, ఇల్లు గడవటం చాలా కష్టం. 10వ తరగతి అయిపోయిన తర్వాత అబ్బాయి ఏమనుకున్నాడంటే ఇట్లా ఈ ఉద్యోగాలు ఇవి కాదు, బిజినెస్ చేయాలి. ఎప్పుడు ఆలోచించాడు ఆయన? 10వ తరగతిలో ఆలోచించారు. ఇప్పటికీ చాలామంది 30 ఏళ్ళు వచ్చినా ఇంకా ఆలోచించట్లా. అయితే మరి బిజినెస్ చేయాలంటే డబ్బులు కావాలిగా. అక్కడ ఒక 100 రూపాయలు, ఇక్కడ ఒక 50 రూపాయలు కొన్ని నెలలు కూడబెట్టి ఒక 20,000 కూడబెట్టారండి. ఆ రోజుల్లో 20,000 ఏం తక్కువ అమౌంట్ కాదు. ఆ 20,000 కూడబెట్టి
పక్కనున్న సిటీకి వెళ్ళి ఆయన ఆల్రెడీ వ్యవసాయం, వాళ్ళ ఇంట్లో వ్యవసాయం ఫార్మర్స్ చాలామంది ఉన్నారు కదా, రైతులు ఉన్నారు కదా. సో ఆయన ఏమనుకున్నారంటే వ్యవసాయానికి సంబంధించిన ఎక్విప్మెంట్ అమ్ముదాం అని చెప్పి ఒక షాప్ ఓపెన్ చేశారు. వ్యవసాయానికి సంబంధించిన ఎక్విప్మెంట్, అగ్రికల్చరల్ ఎక్విప్మెంట్ అమ్మే షాప్. లాభాలో లేకపోతే నో ప్రాఫిట్ నో లాసో కాదండి, ఏదో జస్ట్ చిన్న నష్టం రావటం కాదు, దివాలా తీశాడు. పెట్టిన 20,000 పోయినాయి, రూపాయి వెనక్కి రాలా, సక్సెస్ అవ్వాలా. చూస్తే చిన్న వయసు, అసలు ఇంట్లో రూపాయి లేని పరిస్థితుల్లో అందరి దగ్గర తలా 150 రూపాయలు తెచ్చి 20,000 పోగు చేస్తే బూడిదలో పోసిన పన్నీరు పోయింది. ఇప్పుడు మోటివేషన్ ఉంటుందా? బిజినెస్ చేసే వాళ్ళకి అతిపెద్ద ఛాలెంజ్ ఏంటంటే అండి, మోటివేషన్ కంటిన్యూస్గా ఉండటం చాలా పెద్ద ఛాలెంజ్. కొంచెం అప్ అండ్ డౌన్స్ అవ్వగానే షేక్ అయిపోయి మోటివేషన్ పడిపోతుంది. మరి ఈ వ్యక్తికి, ఇంత యంగ్స్టర్కి 20,000 పోగు చేసి బిజినెస్ పెడితే ఫ్లాప్ అయితే మోటివేషన్ ఉంటుందా? ఉంది. ఎందుకంటే ఆయన గట్టిగా నిర్ణయం తీసుకున్నారు, ఏదేమైనా సరే ఫినాన్షియల్గా ఎదగాల్సిందే. 20,000 పోతే పోయినాయి అని చెప్పి మళ్ళీ డబ్బు కూడబెట్టి ఏం చేయాలో తెలియని పరిస్థితి, ఇల్లు గడవని పరిస్థితి. అప్పుడు అక్కడ దగ్గరలో ఉన్న ఒక సినిమా థియేటర్లో క్యాంటీన్లో ఆ పిల్లగాడికి ఆ సమోసాలు సప్లై చేసే జాబ్ ఏదైతే ఉందో అది ఇచ్చారు. ఏదో జీతం వస్తుంది, ఇల్లు గడుస్తుంది. కానీ ఆ పిల్లగాడికి తపన, ఎదగాలి, ఇంకా సంపాదించాలి. అప్పుడు వాళ్ళ కజిన్ బ్రదర్ ఒక అబ్బాయికి అదే థియేటర్లో పొటాటో చిప్స్ ఉంటాయి కదా, ఆలుగడ్డ చిప్స్ అమ్మే కాంట్రాక్ట్ ఒకటి దొరికింది. 1,000 రూపాయలు వస్తాయి ఆ కాంట్రాక్ట్ చేస్తే. అయితే ఆ కాంట్రాక్ట్ తీసుకొని 1,000 రూపాయలు సంపాదించాలి అంటే 10,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఎక్విప్మెంట్ అంతా తెచ్చుకోవాలి, షాప్ పెట్టాలి. మళ్ళీ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తీసుకొని ఒక 10,000 పోగు చేసి ఎక్విప్మెంట్ పెట్టి పొటాటో చిప్స్ అమ్మటం మొదలుపెట్టారండి. అలా మొదలైన బిజినెస్ ఇవాళ ఆ వ్యక్తి ఇప్పటికీ పొటాటో చిప్సే అమ్ముతున్నారండి. ఇప్పటికీ పొటాటో చిప్సే అమ్మేది. కానీ 4,000 కోట్ల టర్నోవర్ అండి. ఆ కంపెనీ పేరు బాలాజీ వేఫర్స్. మీకు స్క్రీన్ మీద కనపడుతుంది, కంపెనీ పేరు బాలాజీ వేఫర్స్. ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించిన వ్యక్తి ఆయన కూడా మనకి స్క్రీన్ మీద కనపడతారు. ఆయన పేరే చందుబాయి విరాని, గుజరాత్. అక్కడ మొదలయ్యి గుజరాత్లో మొదలైంది ఇప్పుడు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఇలా 5 రాష్ట్రాలలో తన వ్యాపారం విస్తరించిందండి. ఇందాకన్నానే 50 రూపాయల ఇంటి అద్దె కట్టలేని వ్యక్తి 5,000 మందికి ఉపాధి కల్పించారు. ఇవాళ ప్రెజెంట్ ఆయన కంపెనీలో 5 రాష్ట్రాలలో ఆయన మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో కలిపి రోజుకి 65 లక్షల కేజీల పొటాటో చిప్స్ తయారు చేస్తుంటారు. రోజుకి 100 లక్షల కేజీలకి పైగా నమ్కీన్ తయారు చేస్తుంటారు. నమ్కీన్ అంటే మిక్చర్ ఉంటుంది కదా, తయారు చేసి 5 రాష్ట్రాల్లోనే కాకుండా బయట విదేశాలకు కూడా వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అయితే ఈ బాలాజీ వేఫర్స్ ఇండియాలో ప్రతి స్టేట్లో లేదండి, వీళ్ళది 5 స్టేట్స్లోనే ఉంది. కానీ వీళ్ళు ఎదిగిన తీరు, ఈయన లీడర్షిప్, ఈయన ఎదిగిన, ఈ కంపెనీ ఎదిగిన తీరు చూసి ఎవరు భయపడ్డారో తెలుసా? ఇంటర్నేషనల్ లెవెల్లో మార్కెట్ క్యాప్చర్ చేసిన లేస్ అనే సంస్థ భయపడిందండి. సో లేస్ అనే సంస్థ వీళ్ళని చూసి భయపడిందండి. అంత పెద్ద పెద్ద కంపెనీలని వణికించారు, షేక్ చేశారు. ఎవరు? 10వ తరగతి అతి కష్టంగా పాస్ అయిన వ్యక్తి, ఇంటి అద్దె కట్టడానికి డబ్బులు లేని వ్యక్తి, క్యాంటీన్లో సమోసాలు అమ్మిన వ్యక్తి 4,000 కోట్ల బిజినెస్ టర్నోవర్ చేయగలగటానికి కారణం ఏంటంటే రెండండి. నంబర్ 1, ఏదేమైనా సరే, ఎంత కష్టం వచ్చినా సరే, ఎన్ని నష్టాలు వచ్చినా సరే, ఎవరు సపోర్ట్ చేసినా సరే, సపోర్ట్ చెయ్యకపోయినా సరే, నేను నా ఫ్యామిలీతో పాటు ఇంకొక 10 మందికి నేను ఫినాన్షియల్ స్టెబిలిటీ ఇవ్వాలి అనే ఒక అద్భుతమైన బ్రహ్మాండమైన సంకల్పం అండి. డబ్బు చాలా చాలా అవసరం. డబ్బు సంపాదించాలి అంటే మనం ఎదగాల్సిందే. నంబర్ 1, అ బర్నింగ్ డిజైర్ టు బికమ్ సక్సెస్ఫుల్. సెకండ్ క్వాలిటీ ఏంటంటే, ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని ఫెయిల్యూర్స్ ఎదురైనా,
నలుగురు ఎన్ని మాటలన్నా సరే మన మీద మనం నమ్మకం కోల్పోకుండా ఉండటం అండి. అంటే మన మీద మనకి చెక్కు చెదరని ఆత్మవిశ్వాసం ఉండటం ఈ బాలాజీ వేఫర్స్ 4,000 కోట్ల కంపెనీగా ఎదగటానికి కారణం ఈ వ్యక్తిలో ఉన్న ఆ క్వాలిటీ అండి. ఒకటి చెక్కు చెదరని ఆత్మవిశ్వాసం, నంబర్ 2 బర్నింగ్ డిజైర్ టు బికమ్ సక్సెస్ఫుల్. మై డియర్ ఫ్రెండ్స్, ఈ క్వాలిటీస్ ఎవరిలో అయితే ఉంటాయో వాళ్ళు బిజినెస్లో రారాజులుగా ఎదుగుతారు. సక్సెస్ వాళ్ళ వెనకాల నీడలాగా పరిగెడుతుంది. మీలో ఉన్నాయో లేదో ఈ క్వాలిటీస్ చెక్ చేసుకోండి. లేకపోతే టుడే ఈజ్ ద బెస్ట్ డే టు స్టార్ట్ డెవలప్ దోస్ క్వాలిటీస్. మీకు ఎప్పుడు బిజినెస్లో మోటివేషన్ డౌన్ అయినా ఒక్కసారి బాలాజీ వేఫర్స్ని గుర్తు తెచ్చుకోండి. ఆటోమేటిక్గా మోటివేట్ అవుతాం. Stay tuned to our channel for more interesting topics and stay tuned to your business and your clients.